ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటిస్తారు. ఎల్లమందలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 11:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులతో భేటీ అవుతారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతోటి సమావేశమవుతారు. మధ్యాహ్నం కోటప్ప కొండకు వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కొత్త ఏడాది నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నెలలో 14 రోజులు పేషీతో సహా జిల్లాల్లో పర్యటిస్తారు. జనం మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకుంటారు. ఇకపై ప్రతి నెల ఒక జిల్లాకు వెళ్లనున్నారు పవన్. వెనకబడ్డ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. జిల్లాల సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై పరిశీలిస్తారు. ఏపీలో నూతన సంవత్సర వేడుకలు ముందే వచ్చాయి. ఒకరోజు ముందుగానే పెన్షనర్ల పండుగ ప్రారంభమైంది. ఆంధ్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్దారులకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తోంది. మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు అందిస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తేతలి, దువ్వ పట్టణాల్లోని పలు వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ. న్యూ ఇయర్ రాకముందే పెన్షన్లు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. విశాఖలో పెన్షన్ల పంపిణీ వేడుకగా ప్రారంభమైంది. నియోజకవర్గాల వారీగా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు. తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వెస్ట్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు గణబాబు. ఏ సమస్య ఉన్నా సరే తమ దృష్టికి తీసుకురావాలని వారికి చెప్పారు ఎమ్మెల్యే. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో పెన్షన్లను పంపిణీ చేశారు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలకు పెన్షన్ పంపిణీ చేస్తూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పెన్షన్ అందుతుందా లేదా, ఎంత పెన్షన్ వస్తుంది, సమయానికి వస్తుందా లేదా అని ఆరా తీశారు కమిషనర్. పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు ఏపీ పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేశారు. గోడౌన్ మేనేజర్ మానస తేజ, పౌర సరఫరాల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, మిల్లు ఓనర్ ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరావును రిమాండ్కు తరలించారు. ఈ నెల 10న బియ్యం మిస్ అయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు కోటిరెడ్డి. ఫిర్యాదు చేసిన కోటిరెడ్డిని సైతం నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు 1,67,00,000 చెల్లించాలంటూ పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు జారీ చేశారు. డబ్బు చెల్లించేందుకు 3 రోజుల గడువు ఇచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో అరెస్టులు జరగడంతో నిందితుల్లో గుబులు పుడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్ని అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు. పలమనేరులో గౌతమ్ తేజ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనక కుట్రకోణం ఉన్నట్లు గుర్తించారు. ఏపీలో ప్రభుత్వాధికారులపై దాడులు ఆగట్లేదు. పెనమలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈఓ పీఆర్డీ బొమ్మసాని శ్రీనివాస్పై దాడి చేశాడు బద్రీనారాయణ అనే వ్యక్తి. పెనమలూరు పంచాయతీలో జరిగిన పనులకు నిధుల కేటాయింపుపై అర్జీలు వేశాడు నారాయణ. తాను వేసిన అర్జీకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదని, విధులలో ఉన్న తనపై దాడి చేశారంటున్నారు ఈపీఆర్డీ బొమ్మసాని శ్రీనివాస్. తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖల్ని అనుమతిస్తూ ఈ డిసిషన్ తీసుకున్నారు. వారానికి 4 లేఖల్ని, అంటే వారానికి 2 బ్రేక్ దర్శనాలు, మరో 2 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు సంబంధించి లేఖలకు అనుమతించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల దర్శనం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోస్టుతో పాటు వాళ్ళిద్దరూ పరస్పరం రాసుకున్న లేఖల్ని కూడా రేవంత్ రెడ్డి షేర్ చేశారు. ఈ పోస్టుతో పాటు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి రాసిన లేఖను, దానికి స్పందిస్తూ చంద్రబాబు రాసిన లేఖను రేవంత్ రెడ్డి పంచుకున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతించారు. ఏపీ ప్రజాప్రతినిధులతో సమానంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల్ని అనుమతించాలని కోరారు. తిరుమలలో తానేం తప్పుగా మాట్లాడలేదన్నారు మాజీ మంత్రి. తెలంగాణ భక్తుల మనోభావాల్ని మాత్రమే అక్కడ వ్యక్తపరిచారని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం తీరుపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. నామినేటెడ్ సభ్యుడిగా 3 ఏళ్ల నుంచి కొనసాగుతున్న రామకృష్ణ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, పలు కాంట్రాక్టుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూటా మాటలతో కంటోన్మెంట్లో తుగ్లక్ పాలన కొనసాగుతోంది అన్నారు. తానొచ్చిన 7 నెలల్లో మంచినీటి సరఫరా మెరుగుపరచడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామన్నారు. బోర్డు సమావేశంలో ఇకపై తనదైన శైలిలో ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తానన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కేటీఆర్పై మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ నమోదు చేసిన కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇవాళ వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. ఇవాళ మరోసారి పిటిషన్పై విచారణ జరపనుంది కోర్టు. ఏపీలో 10వ తరగతి అర్ధ సంవత్సరం పరీక్షా పేపర్ యూట్యూబ్లో లీక్ అవ్వడం కలకలం రేపింది. యూట్యూబ్లో 10th పరీక్ష పేపర్ లీక్ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎగ్జామ్ ముందు రోజే యూట్యూబ్లో గణితం పేపర్ పెట్టారు నిందితులు. లీక్పై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ్. ఈ కేసులో రామచంద్రపురానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ తీపర్తి వీరవెంకట సుబ్బారావును నిందితుడిగా గుర్తించారు. స్కూల్ ఇమేజ్ పెంచాలన్న ఉద్దేశంతో రామచంద్రాపురం ఎంఈఓ శ్రీనివాసరావుతో కలిసి ఈ పని చేశాడు నిందితుడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరచి ఉండొచ్చని పేర్కొంది. ఇక బార్లు అండ్ రెస్టారెంట్లు అర్ధరాత్రి 1 గంట వరకు తెరచి ఉంచవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఒక్కరోజే దాదాపు 1000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ జరిగే ఛాన్స్ ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక గత 3 రోజుల్లో దాదాపు 565 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టుగా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉండగా 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం లిక్కర్ సరఫరా చేస్తోంది. డ్రగ్స్ సేవించి పోలీసుల్ని మురుడి కొట్టిద్దామనుకుంటే ఆటలిక సాగవు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్నారో లేదో పసిగట్టే ప్రత్యేక శునకాలు రెడీ అయ్యాయి. ఒకటో రెండో కాదు, అవి కూడా ఏకంగా 266 స్పెషల్ డాగ్స్ మత్తుబాబుల భరతం పట్టేందుకు రెడీ అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా క్లబ్లు పబ్బులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ మత్తు పదార్థాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. న్యూ ఇయర్ జోష్ పేరుతో మాదక ద్రవ్యాలు వాడితే ఉపేక్షించేది లేదని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారి సాయి చైతన్య చెబుతున్నారు. హైదరాబాద్లోని రెస్టారెంట్లు, మండీ హౌజులలో అప్పుడే న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. కొత్త సంవత్సరం విందు కోసం బిర్యానీ, మండీ ప్రియులు ముందుగానే ఫుడ్ ఆర్డర్స్ చేయడంతో నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లలో సందడి నెలకొంది. బిర్యానీతో పాటు అరబ్, యెమెన్ వంటకాలైన మండీ, కబ్సా వంటకాలు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. పాత బస్తీ, బార్కస్ ప్రాంతంలోని మండీ రెస్టారెంట్లకు డిమాండ్ పెరిగింది. వరంగల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదుపు తప్పకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మత్తు పదార్థాలు, గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అర్ధరాత్రి 12:30 వరకే వేడుకలకు అనుమతినిచ్చారు. ములుగు జిల్లాలో స్నిఫర్ డాగ్స్తో గంజాయి రవాణాపై విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. వ్యాపార సముదాయాలు, బస్టాండ్లలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించారు నగర పోలీసులు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లతో పాటు కనకదుర్గ ఫ్లైఓవర్పై కూడా వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు. వెస్ట్ బైపాస్ రోడ్లో ప్రయాణానికి ఆంక్షలు పెట్టారు. గుంపులుగా చేరి రోడ్లపై కేకులు కోసి న్యూసెన్స్ చేస్తే యాక్షన్ తప్పదంటూ హెచ్చరించారు. అటు విశాఖలోనూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రాత్రి 1 గంట వరకే హోటళ్లు, పబ్బులకు అనుమతినిచ్చారు. ఈసారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని నిర్వాహకులకు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా అన్ని ఆర్జిత సేవల్ని రద్దు చేసింది కమిటీ. రేపు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. వీఐపీలకు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. మొదటిసారిగా భక్తులందరికీ బాదం పాలు, బ్రెడ్ అందజేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదానం చేస్తారు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవంటున్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట సిఐ శ్రీనివాస్. జగ్గంపేట సర్కిల్ పరిధిలో గస్తీని ముమ్మరం చేశారు పోలీసులు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సందడి చేయబోతోంది యువత. 5 వాహనాలతో పెట్రోలింగ్ చేస్తున్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామంటున్నారు సిఐ. దీపం నుంచి మంటలు వ్యాపించి పెంకుటిల్లు దగ్ధమైన ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని నడిమిగల్లి కాలనీలో జరిగింది. పల్లికొండ చిన్న నరసయ్య తమ ఇంట్లో దీపం వెలిగించి పడుకున్నాడు. గాలికి మంటలు వ్యాపించి ఇంట్లో ఫర్నిచర్, బట్టలు, సామాగ్రితో పాటు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరి మంటలార్పారు అగ్నిమాపక సిబ్బంది. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు గ్రామస్తులు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం రావిలంకలో అగ్నికి ఆహుతయ్యాయి 2 ఇళ్లు. షార్ట్ సర్క్యూట్తో తడికెల ఇంట్లో మంటలు చెలరేగి వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ముందే బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. పండుగ కోసం కుట్టేందుకు తీసుకున్న కొత్త బట్టలు పూర్తిగా దగ్ధం కావడంతో టైలర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంతో 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సాయం కోసం ఎదురు చూస్తున్నారు గిరిజనులు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలము భైన్సా కాల్వశ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుతపులి సంచరించింది. చిరుతపులి సంచారాన్ని మొబైల్ ఫోన్తో తీశారు ప్రయాణికులు. దీంతో అటువైపు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
హనుమకొండలోని కలెక్టర్ బంగ్లాని చారిత్రక హెరిటేజ్ భవనంగా గుర్తించారు. ఈ బంగ్లాకి 138 ఏళ్ల చరిత్ర ఉంది. ఇప్పటిదాకా 57 మంది కలెక్టర్లు ఈ బంగ్లాలో విడుదల చేశారు. నిజాం కాలం నాటి బంగ్లాని నగరానికి ఐకాన్గా మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కొత్త క్యాంపు కార్యాలయంలోకి మారడంతో పురాతన భవనాన్ని జ్ఞాపకంగా ఉంచబోతున్నారు. 1886లో నిర్మించిన కలెక్టర్ బంగ్లా అభివృద్ధి పనులు కుడాకి అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. శబరిమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. మకర సంక్రాంతి నాడు నిర్వహించే మకర విళక్కు కోసం నిన్న సాయంత్రం తెరుచుకుంది అయ్యప్ప ఆలయం. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటలకు పైగా టైం పడుతోంది. ఆలయ క్షేత్రం నుంచి పంబ వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. ఇయర్ ఎండింగ్ నేపథ్యంలో గువాహటి కామాఖ్య టెంపుల్కి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అటు ఢిల్లీలోని హనుమాన్ టెంపుల్కి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర భారతదేశం చలితో వణికిపోతోంది. ఒకవైపు పొగమంచు, మరోవైపు చలితో ఉష్ణోగ్రతలు గత వారం రోజులుగా పడిపోయాయి. దీంతో ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందడానికి మంటలు కాచుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్లోని వింటర్ వండర్ల్యాండ్లో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. మంచుతో సరదాగా ఆటలాడుతూ క్లైమేట్ని ఆస్వాదిస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించారు ముఖ్యమంత్రి స్టాలిన్. కన్యాకుమారి బీచ్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించారు. తిరువల్లూరులో స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ని ప్రారంభించారు స్టాలిన్.